కామారెడ్డి జిల్లా తాడ్భాయి మండలం దేమి గ్రామానికి చెందిన దళితయువతి పూజ ఆధార్ కార్డు కోసం కామారెడ్డికి వెళ్లిన సందర్భంగా మర్రిస్వామి రెడ్డి అనే వ్యక్తి నమ్మకం పెడుతూ సీర్నాపల్లి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటనకు భయపడి బైక్ పై తీసుకెళ్తూ కింద పడిపోయినట్టు నాటకమాడారు. తీవ్రంగా గాయపడిన పూజను ఉస్మానియా హాస్పిటల్లో చికిత్సకు తరలించగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు మర్రిస్వామి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఘటనల నివారణకు పోలీసులు భారీగా మోహరించారు. కావాలి ఎందుకంటే వీనికి సంసారం వస్తుంది. ఆమె కన్నతల్లి, ఒక్క కన్నతల్లి. ఆమె 9 నెలలు 9 మాసాలు మోసి పెంచింది. ఆమె వాళ్ళ తల్లి ఇప్పుడు చనిపోయిన ఆమె పిల్ల అనే వ్యక్తి, ఆమె చనిపోయిన ఆమె ఇప్పుడు రాదు. ఓకేనా? అందుకోసమే ఈయనకు రేపంటే భార్య వస్తుంది. ఆమెకు రాలేదు కాబట్టి, కన్నతల్లికి రాదు కాబట్టి బిడ్డ కోసం, ఆమె కోసం మేము యాన్ దాకైనా, హైకోర్టు దాకైనా, డిఎస్పీ దాకైనా, యాడికైనా పోయడానికి సిద్ధంగా మేమున్నాం. వెళ్ళన్నా వెళ్ళకూడదు, వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి. భర్తను ఇడిసబెట్టి టేకరేల్ రోడ్కు భర్తను దించేసి మర్రిస్వామి అనే వ్యక్తి, స్వామి అనే వ్యక్తి రెడ్డిస్, అయినా మేము ఎస్సీలము, ఆయన రెడ్డిస్. ఆయన వ్యక్తి ఏం చేసిండంటే నూకేసి నాకు 200 ఇచ్చి, బీరు తాగపోరా అని 200 ఇచ్చి నూకేసి వెళ్ళిపోయాడు. భార్యను ఎక్కించుకొని, వీళ్ళు నవీన్ అనే భార్యను ఎక్కించుకొని స్వామి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మానభంగం చేసిండు. ఇది మాత్రం పక్కా నిజం, వాస్తవం అంటే పక్కా వాస్తవం. మానభంగం చేసిండు. లంబడైనా చూసిండు. లంబడైనా కూడా సాక్ష్యం చెప్పడానికి వస్తే కూడా ఆయనకు కూడా ఎంత లంచం ఇచ్చేసిండు. లంచం రెడ్డిస్ పోయి ఇచ్చేసారు. లంచం ఇచ్చిన తర్వాత ఆయన రానని చెప్పిండు. ఈయన ఏం చేసిండంటే బండి తీసుకొని వచ్చారు. లంబడైనా దగ్గర బండి తీసుకొని పెట్టుకొని పోయిండు. ఆల్రెడీ వాళ్ళు రెడ్డిస్ అనే వ్యక్తులు పోయిరు, లంబడైనా కలిసిరు. ఆయన మాకు సాక్ష్యం చెప్తా అన్నాడు. చెప్తానంగా కూడా వీళ్ళు పోయిరు, బైక్ కోసం అని పోయిరు. ఆయనకు లంచం ఇచ్చారు, బైక్ తీసుకొని వచ్చారు. వచ్చినందుకు ఆయన ఇప్పుడు నిన్న ఇందల్వాయి స్టేషన్కి పోయినాం. ఇందల్వాయి స్టేషన్కి పోతే ఫోన్ చేసి, అన్న నాయక్ సాబ్ రావా అంటే, నేను వస్తా అని ఫస్ట్ పొద్దున అన్నాడు. నేను వస్తా, మీకోసం నేను యాన్ దాకా సిద్ధమే అని చెప్పేసి